జగన్మోహన్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ కట్టిన టిట్కో ఇళ్ల మీద లోన్లు కొట్టేశాడు, ఇళ్ళన్నీ గాలికి వదిలేశాడు, 5 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు, సెంటు పట్టాలన్నాడు, పచ్చి మోసం చేశాడు ప్రజల్ని. 10,000 కోట్ల రూపాయలు సెంటు పట్టాల పేరు మీద 5 లక్షలు కొన్న భూమిని 70 లక్షలు కొన్నట్టుగా చూపించి పేదవాడి ఆశని కలని అవకాశంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటు పట్టాలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టాడా? విజయవాడలో దాదాపు 1,00,000 మందికి ఇచ్చారు సెంటు పట్టాలు. ఎక్కడిచ్చారో ఎవరికి తెలియదు. ఒక్క పట్టా కూడా, ఒక్క ఇల్లు కూడా సాధ్యం కాలేదనేది వాస్తవని గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం ఏదైతే ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులు 50 గజాలు 70 గజాలు ఇల్లు కట్టుకొని సంవత్సరాల కొలది నివాసం ఉంటా ఉన్నారో, మా సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్బిఎస్ నగరు, పటేల్ నగరు, నందమూరి నగరు, అలాగే పాకిస్తాన్ కాలనీ, సుందరయ్య నగరు, ఈ ప్రాంతాల్లో మేము జీవో నెంబర్ 74 ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించి అన్ని రకాలుగా పట్టాలు రెడీ చేస్తే, ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగిపోయిన పట్టాల్ని 5 సంవత్సరాలైనా ఇంతవరకు ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్ళు, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి బాంబే కాలనీలోనో అలాగే న్యూ ఆర్ఆర్ పేటలోనో ఇచ్చినటువంటి అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ కల్పిస్తామని ఈరోజు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల. దానివల్ల కూడా వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పచ్చి దగా మోసం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇవాళ అందుకనే పేదవాళ్ళందరూ ఆగ్రహంతో ఉన్నారు. పేదవాళ్ళందరూ కడుపు మండిపోయి ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరికీ ఇళ్ళు ఇస్తాను, పట్టాలు ఇస్తాను, శాశ్వత గృహాలు కట్టిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు రాలేదు, ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగలేదు, ఒక్క పేదవాడికి కూడా మేలు జరగలేదు. దాని మీదే ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ, ఓటమికి ప్రిపేర్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఈ విఎఫ్ఎక్స్ మిక్సీలు, గ్రాఫిక్స్, కంప్యూటర్ మిక్స్ల మీద పడి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వస్తే నిజం బయటపడిపోద్దని సిద్ధం సభలకి బయట మీడియాని అలౌ చేయకుండా గ్రాఫిక్స్ మిక్స్ చేసిన వాళ్ళ సొంత బ్లూ మీడియా ఛానల్స్ని లోపలికి తీసుకుంటున్నాడు. ఓటమి వైసీపీకి ఖాయం అయిపోయింది. ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది ఈ కూటమికి, ఓటమి ఖాయమైపోయింది వైసీపీకి. అందుకని అన్ని రకాలుగా నిరాశ నిస్పృహలతో జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో అనేక విషయాలు మాట్లాడాడు. చివరి ప్రయత్నంగా మళ్ళా పలు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కాబట్టి వైసీపీకి మద్దతు చెప్తున్న అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎన్ని ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెప్పిందో చూసుకోండి. 144 సీట్లు జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి అని చెప్పారు. అలాగే
30 సీట్లకే జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ కలిసిన తర్వాత జగన్కి అర్థమైంది. ఘోర ఓటమికి వైసీపీ సిద్ధంగా ఉంది. Please subscribe Citizen Voice and like and share please.